అంతేలే అంతేలే. ఓకే ఓకే. తక్కువలో తక్కువైనా 20 నుంచి 30 లక్షలు కూడా లేవు మన దగ్గర. ఇప్పుడు తిప్పి కొడితే ₹1,00,000 కూడా ఉండవు. జనాలకు ఎలా పంచుదామన్నా? అరే ఇలా కూర్చో చెప్తాను. ఇప్పుడు మనకి ఏమైనా పని ఉందా చేయడానికి? ఏం లేదు. పోనీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఎంఎస్ ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కదా. పోనీ మనకి ఎవడైనా అప్పిస్తాడా? ఎవరు కాబట్టి అందుకే ఖాళీ ఉన్నాం, ఏం చేస్తాం, ఏ పని లేదు, అందుకే నామినేషన్ ఇస్తాం. నీకు పోను తెలుస్తుంది, వెయిట్ చెయ్యి. జోబులు పైసలు లేకపోతే మంచి బిల్డా కొడతావు అన్నాను. అరే ఒకసారి మన కుర్రోళ్ళకి ఫోన్ చేయరా. రాజు, ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ప్రచారం చేయడానికి పెద్ద డబ్బులు అయితే లేవన్నమాట. సో అందుకే మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు ఏంటంటే మీకు 10 మందికి మనిషికి 10,000 ఇస్తాను. మీరు ప్రతి గడపకి వెళ్ళి ఏం చెప్పాలంటే, పనాల మల్లికార్జున కొత్తగా నామినేషన్ వేసాడు కదా, ఆయన ఓటుకి 10,000 ఇస్తున్నాడు అని చెప్పేసి మీ దగ్గర 10,000 వాళ్ళకి చూపియండి. ఆల్రెడీ మాకు 10,000 ఇచ్చాడు అని చెప్పేసి మీరు చూపియండి, అంతే. ఓకేనా? అరే అంజీ, మన వాళ్ళు ఎవరికి కూడా నోట్ రాకుండా చూసుకుని ఒక్కొక్కరికి 2,000 ఇచ్చి 2 బ్యాంకాలు ఇచ్చేసి, సరేనా? సరే అన్న. అన్న ఆడవడం మల్లికార్జున అంట ఓటు 10 లక్షలు ఇస్తున్నాడు, అందరూ అడిపాకేస్తున్నాడు ఓటు. అవునా? ఇప్పటికే 2 ఎలక్షన్ నుంచి ఓడిపోయాను. ఈ 3వ ఎలక్షన్ కూడా ఓడిపోతే నా బతుకు బస్ స్టాండ్. ఇంకా హలో తమ్ముడు మల్లికార్జున, నేను మాజీ సర్పంచ్. అన్నా చెప్పండి అన్న. నామినేషన్ వేసావంట? వేసినా అన్న, మరి నామినేషన్ వేసిన ఈ రోజే. సరే తమ్ముడు, మన ఇద్దరం కలిసి ఒక డీలింగ్ వద్దాం. నీకు నేను 30 లక్షలు ఇస్తాను, ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. ఓ సరే చెప్తానులే, ఒక గంటలో ఫోన్ చేసి మళ్ళీ చెప్తాలే. హలో అన్నా, ఎక్కడున్నావునా? ఇంట్లో ఉన్నా. అన్నా ఎవడు మల్లికార్జున ఉన్నాడు కదా, మన నామినేషన్ వేసాడు. అవునవును. ఆడు ఊర్లో ఓటుకి 10,000 ఇచ్చి ఊరిని మొత్తం కొనేసాడు అన్న. అందరూ ఆడు ఇంటి ముందుకు వెళ్ళిపోయారు. ఓటు 10,000 ఇచ్చాను, సీన్ లేదు, అంత ఆస్తులు కూడా లేవు. కానీ ఆయనకి ప్రచారం బాగుంది, ఇలాగైతే ఈడే గెలిచేటట్టున్నాడు. ఫోన్లో తర్వాత చేస్తూనే ఉంటున్నాడు. హలో మల్లికార్జున అంటే నువ్వేనా? మల్లికార్జున అంటే నేనే. చెప్పండి, ఎవరు? నామినేషన్ వెనక్కి తీసుకుంటే నీకు 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలా? ఓకే. అదే రేపు సాయంత్రం కల్లా బ్యాగ్ నీ దగ్గర ఉంటుంది, తీసుకో. సరే. అరే తమ్ముడు, మాజీ సర్పంచ్ కూడా ఫోన్ చేయరా. హలో శివనా, మనకి డీల్ ఓకే, 30 లక్షలు పంపించేసే. రేపు నైట్ కల్లా నీ దగ్గర డబ్బులు ఉంటాయి, చూసుకో. ఓకే, పునాది ఉంటాను, పంపించే. మామూలు కదా, బుర్ర పాడు.